వారణాసి స్టోరీని లీక్ చేసిన రైటర్ విజేంద్ర ప్రసాద్. ఆ ఇద్దరి మధ్య యుద్ధమే వారణాసి స్టోరీ అంటూ ఒక్కసారిగా హైప్ పెంచేసిన రాజమౌళి తండ్రి. గతంలో ఇచ్చిన హింట్కు క్లారిటీ ఇవ్వడంతో ఫుల్ ఖుషీలో ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఇంతకీ ఆ లీక్ ఏంటి? వారణాసి ఎలా ఉండబోతుంది? వాచ్ దిస్ వీడియో. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటేనే ఆడియన్స్లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రాజమౌళి తీసిన ప్రతి సినిమా ఇండియన్ సినీ హిస్టరీలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే రాజమౌళి సినిమాల వెనుక ఉన్నటువంటి అసలు శక్తి ఆయన తండ్రి, ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ అని ఇండస్ట్రీలో అందరూ చెబుతూ ఉంటారు. కథలు అందించడం మాత్రమే కాకుండా సినిమా రిలీజ్కు ముందే ఆడియన్స్లో ఇంట్రెస్ట్ని పెంచేటువంటి విధంగా చిన్న చిన్న క్లూస్ ఇవ్వడం కూడా విజేంద్ర ప్రసాద్ ప్రత్యేకత. ప్రజెంట్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాబోతున్నటువంటి భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసిపై ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల్లో విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్ అయితే నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి టైటిల్ గ్లిమ్స్, క్యారెక్టర్ పోస్టర్స్ సోషల్ మీడియాలో భారీ చర్చకైతే దారితీశాయి. అయితే సినిమా అసలు కథ ఏమిటి, ఇందులో రామాయణానికి ఉన్నటువంటి సంబంధం ఎంత అనేటువంటి ప్రశ్నలకు మాత్రం మూవీ మేకర్స్ ఇప్పటి వరకు కంప్లీట్ స్థాయిలో సమాధానం ఇవ్వలేదు. అలాంటి టైంలో వారణాసి రైటర్ విజేంద్ర ప్రసాద్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. లేటెస్ట్గా రైటర్ విజేంద్ర ప్రసాద్ ఇటీవల జరిగినటువంటి ఒక ఫ్యాన్ ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంతమంది ఫ్యాన్స్ అడిగినటువంటి క్వశ్చన్స్కి తనదైన స్టైల్లో సమాధానాలు ఇచ్చారు. అలాగే గతంలో వారణాసి టైటిల్ గ్లిమ్స్ ఈవెంట్లో చేసినటువంటి కామెంట్స్ గురించి ప్రశ్న సైతం ఎదురైంది. అప్పట్లో ఆయన సినిమాలో ఉండే 30 నిమిషాల సీక్వెన్స్ ఇండియాను షేక్ చేస్తుందని చెప్పడం పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు అదే విషయం పైన క్లారిటీ ఇవ్వాలని కూడా ఫ్యాన్స్ కోరగా విజేంద్ర ప్రసాద్ ఆసక్తికరమైనటువంటి సమాధానం ఇచ్చారు. ఆ 30 నిమిషాల సీక్వెన్సెస్ మరేదో కాదు, రాముడికి కుంభకర్ణుడికి మధ్య జరిగేటువంటి మహాయుద్ధం. టైటిల్ గ్లిమ్స్లో కుంభకర్ణుడు కనిపించాడు, అలాగే రాముడు కూడా కనిపించాడు. ఆంజనేయుడి తోక, దానిపై ప్రయాణించేటువంటి రథం కూడా చూశారు కదా. నేను చెప్పింది ఆ ఎపిసోడ్ గురించి అని విజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఈ ఒక్క మాటతో వారణాసి కథలో రామాయణం కీలకమైనటువంటి క్యారెక్టర్ పోషిస్తుందనేటువంటి విషయం మరింత స్పష్టమైంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే వారణాసి సాధారణ పౌరాణిక సినిమా మాత్రమే కాదు, ఇది ఒక టైం ట్రావెల్, మైథాలజీ, అడ్వెంచర్, యాక్షన్ అంశాల ఎలిమెంట్స్ తోటి రూపొందుతున్నటువంటి భారీ విజువల్ స్పెక్టాక్టికల్గా కనిపిస్తుంది. అయితే త్రేతాయుగం నుంచి కలియుగం వరకు, భారతదేశం నుంచి ఆఫ్రికా, అంటార్టికా వంటి ప్రాంతాల వరకు కథ విస్తరించి ఉండవచ్చని కూడా గ్లిమ్స్ ద్వారా మనకి ఇప్పటికే ఒక హింట్ అయితే ఇచ్చారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే వారణాసి జనరల్ పౌరాణిక సినిమా మాత్రమే కాదు, ఇది ఒక టైం ట్రావెల్, మైథాలజీ, అడ్వెంచర్ ఇలాంటి ఎలిమెంట్స్ తోటి అన్నిటికీ కూడా ఉన్నట్లయితే కనిపిస్తుంది. త్రేతాయుగం నుంచి కలియుగం వరకు, భారతదేశం నుంచి ఆఫ్రికా, ఇలా రకరకాలైనటువంటి అన్నిటి మీద కూడా ఒక హింట్ అయితే ఇచ్చారు. బట్ ఇంకొక విషయం ఏంటంటే విజేంద్ర ప్రసాద్ మాటల తర్వాత మరో ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది. సినిమాలో విలన్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నటువంటి పృథ్వీరాజ్ సుకుమార్ని ప్లే చేస్తున్నటువంటి కుంభ క్యారెక్టర్కు కుంభకర్ణుడితో సంబంధం ఉందా అనేటువంటి క్వశ్చన్ కూడా ఇప్పుడు ఫ్యాన్స్లో చర్చనీయాంశంగా మారింది. టైటిల్ గ్లిమ్స్లో కనిపించినటువంటి భారీ యోధుడి రూపం, ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ చెప్పినటువంటి కుంభకర్ణ యుద్ధం విషయాలు ఒకదానికొకటి సంబంధం ఉన్నట్లే కనిపిస్తున్నాయి. ఇక హీరోయిన్గా ప్రియాంక చోప్రా మందాకిని క్యారెక్టర్లో యాక్ట్ చేస్తుండగా ప్రముఖ యాక్టర్ ప్రకాష్ రాజ్ శివభక్తుడి క్యారెక్టర్లో కనిపించనున్నట్లు సమాచారం. వారణాసి సినిమాను దాదాపు 1400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం ఇప్పటికే జరుగుతూనే ఉంది. ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్సెస్, అంతర్జాతీయ స్థాయి షూటింగ్ ఈ సినిమాకు మెయిన్ అట్రాక్షన్గా నిలవనున్నాయట. ఇప్పటికే అంటార్టికాలో షూటింగ్ జరిపినటువంటి తొలి భారతీయ సినిమాగా వారణాసి ప్రత్యేక గుర్తింపునైతే తెచ్చుకుంది. అలాగే హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో కూడా ప్రత్యేకమైనటువంటి కొన్ని సెట్లు వేసి ఇంపార్టెంట్ సీన్స్ని అయితే షూట్ చేస్తున్నారు. అండ్ ఇప్పటి వరకు వారణాసిపై ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఒక ఎత్తు అయితే, విజేంద్ర ప్రసాద్ లేటెస్ట్గా చేసినటువంటి కామెంట్స్ తర్వాత ఈ సినిమాపై ఏర్పడినటువంటి హైప్ మరొక ఎత్తు. మహేష్ బాబు కెరీర్లోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కూడా గుర్తుండిపోయేటువంటి సినిమాగా వారణాసి నిలుస్తుందా లేదా అన్నది ఇప్పుడు సినీ అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా గురించి. సో ఇంకొక విషయం ఏంటంటే మేజర్గా ఇందులో మనకందరికీ తెలిసిందే, పౌరాణికాలు తెలుసు అంటే మగధీర స్టైల్లో డెఫినెట్గా అటు ప్రజెంట్ జనరేషన్, పాస్ట్ జనరేషన్ ఉంటుంది అని కూడా అన్నారు. బట్ ఇది పాస్ట్ కాదు, ఇంకొంచెం అంటే రాజుల కాలం లాంటి వరకే మగధీరాన్ని చూస్ చేసుకున్నారు రాజమౌళి. బట్ ఇప్పుడు దేవుళ్ళని ఎలిమెంట్స్ తోటి టచ్ చేయబోతున్నారు అనమాట. గతంలో బాహుబలి ఇవన్నీ కూడా జస్ట్ రాజుల వరకు ఉన్నాయి. బట్ రాజులకు ముందు నుంచి అంటే పౌరాణికం అంటే దేవుళ్ళు అండ్ దాని తర్వాత పురాణాలు ఇలాంటివి ఏదైతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్కి లింక్ పెడుతూ ప్రజెంట్ జనరేషన్ అంటే ఆల్మోస్ట్ వెల్ అప్డేటెడ్ ఉన్నటువంటి యుగంగా మనం ఇప్పుడు భావిస్తున్నాం కదా. సో ఆ దానికి ఇప్పుడు ఈ యుగానికి రెండింటికి మధ్యలో కనెక్షన్ ఏర్పరుస్తూ చేసినటువంటి సినిమానే వారణాసి. సో అక్కడ మనం
త్రేతయుగాలు చూడొచ్చు, అంటే అప్పుడు పురాణాల్లో ఉన్నటువంటి రాముని చూడొచ్చు, ఇప్పుడు లేటెస్ట్గా మహేష్ బాబు ప్లే చేసేటువంటి శివ క్యారెక్టర్, అంటే ఆల్మోస్ట్ ఆడ రుద్ర క్యారెక్టర్ కూడా మనం చూడొచ్చు. సో ఇలా ఈ రెండింటిని కూడా బేస్ చేస్తూ చేస్తున్నటువంటి ఫర్ ది ఫస్ట్ టైం సినిమా. అండ్ దీనికి తోడు ఐమాక్స్ సంబంధించినటువంటి ఆ విజువల్స్ కూడా ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి చాలా ఒక డిఫరెంట్ వేలో కూడా దాన్ని షూట్ చేస్తున్నారు. అది కూడా ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లో అది ఐమాక్స్ కూడా రాబోతుందంటున్నారు. అది వారణాసి సినిమా టైం వరకు వస్తుంది. సో ఇలా ప్రతి ఒక్క ఎలిమెంట్స్ని చాలా జాగ్రత్తగా పక్కాగా ప్లాన్ చేస్తూ ప్రతి ఒక్క సినీ లవర్ని ఒక అద్భుతమైనటువంటి ఆ ఫీలింగ్ని కలిగించే విధంగా ఈ సినిమాని షూట్ చేస్తున్నారు. ఒక విజువల్ వండర్ని మొత్తంగా అయితే క్రియేట్ చేయబోతున్నారు ఈ సినిమాతోటి. బట్ ఇప్పటివరకు ఉన్నటువంటి సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు వారణాసి ఒక ఎత్తు. స్టిల్ ఇప్పటివరకు మనం తెలుసు, అంటే రిలీజ్ డేట్ మరి ఏప్రిల్ 7th 2027లో వస్తుందా రాదా అన్న డౌట్ అయితే డెఫినెట్గా చాలామందికి రావచ్చు. బట్ వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఈ మూవీ ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఎందుకంటే ఇది ఓన్లీ పాన్ ఇండియా లేకపోతే తెలుగు స్టేట్స్లలో రిలీజ్ అయ్యేది ఉంటే రాజమౌళి చాలా సందర్భాల్లో డేట్స్ మార్చారు. బట్ ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఒకేసారి రిలీజ్ చేయాలి కాబట్టి ముందుగానే షూట్ అంతా ప్లాన్ చేసుకొని ఆ డేట్ని, అంటే ఇన్ కేస్ ముందుగానే షూట్ అయిపోయినా, వర్క్ సినిమా మొత్తం కంప్లీట్ అయినా, ముందుగానే ఏదైనా ప్లాన్ ఉన్నా కానీ ఇన్ కేస్ ఏదైనా ఇబ్బంది ఉన్నా వెంటనే ఆ కరెక్షన్ స్టేట్స్లో రిలీజ్ చేసేటువంటి ప్లాన్గా ఆ డేట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నట్లయితే తెలుస్తుంది. సో అందుకోసమని ఈసారి వాయిదాలు గీదాలు ఏముండవు. మొత్తంగా వారణాసి ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు.